జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘటనలో వైసీపీ నేత బొర్రా విఠల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ నేత పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్ కు మంది మార్పలంతో చేరుకుని నానా హంగామా చేశారు. రామనాయుడుపేట సెంటర్లో జరిగిన వివాదం నేపథ్యంలో పోలీసులు వైసీపీ నేత బొర్రా విఠల్ ను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని వెంటనే తన అనుచరులతో కలిసి గూడూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బొర్రా విఠల్ ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇక స్టేషన్ బయట మంజూరు చేసిన వైసీపీ నేతల హంగామా ఆగలేదు. ఇక పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగారు. పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత పేర్ని నాని నేరుగా మచిలీపట్నంలోని రామనాయుడుపేట సెంటర్ కు వెళ్లారు. అక్కడున్న పోలీసులపై కూడా పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకలాపాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేర్ని నాని హెచ్చరికలతో అక్కడ ఉన్న పోలీసులు మౌనంగా ఉండిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా తోపులు తప్పదు మనకి.